ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో గత 2 సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారని బుధవారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గం ప్రశాంత్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బుధవారం వాంకిడి ఆరోగ్య ఉప కేంద్రంలో టీకాల కోసం వచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులు, ప్రజలు తీవ్ర స్థాయిలో ఉక్కిరి బిక్కిరి అయ్యి ఉక్కపోతతో నరక యాతన అనుభవిస్తున్నారన్నారు. ఈ సమస్యను అధికారులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారమయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. నేను దుర్గం ప్రశాంత్ వాంకిడి మండల యూత్ అధ్యక్షుడిని. ఈరోజు వాంకిడి మండల ఆరోగ్య ఉప కేంద్రంలో దాని ముందు ఉన్నామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ 2-3 సంవత్సరాలుగా విద్యుత్ బిల్ చెల్లించకుండా మహిళలకు మరియు చిన్నారులకు టీకాలు వేయించడం కోసం చాలామంది ఇక్కడ వస్తుంటారు. సో వాళ్లకు ఇంకా ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నా దృష్టికి రావడం వల్ల ఈ సమస్యను ఖచ్చితంగా డీసీసీగా కొక్కిరాల విశ్వప్రసాద్ గారికి మరియు మంత్రివర్యులు సీతక్క గారికి వివరించి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని చెప్తున్నాము. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.